ఇది చేద్దామని ప్యాన్ వేసానండి. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 2 గుడ్లు కొట్టుపోసేయాలన్నమాట. అందులో ఇట్లా 2 గుడ్లు కొట్టుకోసానండి. ఈరోజు వెడ్నెస్డే కదా, మా వెజిటేరియన్తో పాటు కొంచెం నాన్ వెజ్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పి 2 గుడ్లు కొట్టుకోసాను. ఇట్లా గుడ్డెట్టు పులుసు అండి, ఇది చాలా బాగుంటుంది. పైన ఏమో కొంచెం కారం వేయాలి లైట్గా. కొంచెం సాల్ట్ కూడా వేయాలి. ఇది ఏగితే అదే వచ్చేస్తుందండి. కింద కట్టుకున్నట్టుంది కదా, ఏగిపోయింది అనుకోండి అదే వస్తుంది, ఇంకా కాలేదు. వేగిపోయిందండి, తిరిగేసాను ఇప్పుడు. రెడ్ అయిపోయిందండి, పక్కకు తీసాను. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకుందాము. కొంచెం టమాటాలు కూడా వేసానండి, ఒక పీస్. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ గుడ్డెట్టు చాలా బాగుంటుందండి. గుడ్డెట్టు పులుసు చాలా అంటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మా అమ్మ చేసే వంటలు అన్నమాట ఇవన్నీ. ఎందుకంటే మా అమ్మ రుచిని పెట్టిన, అందుకోసమని. మా అమ్మగారు చాలా బాగా చేసేవారండి. పులుసు చూసారా, చాలా బాగా మరిగిపోతుంది. ఇప్పుడు మనం అట్టు పోసి పక్కన పెట్టుకున్న అట్టుని ఇందులో వేసేయాలండి. ఈ పులుసు అంతా దీనికి పట్టేంత వరకు ఉంచాలి. జస్ట్ ఒక 5 minutes ఉంచితే సరిపోతుంది. ఒక 5 minutes తర్వాత గుడ్డెట్టు పులుసు రెడీ. చూస్తుంటే నేను నోరూరుతుంది కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా, చూస్తుంటే ఎంత బాగుంది కదా. మీరు కూడా ట్రై చేసి తినేసి చెప్పండి ఎలా ఉంది అనేది. దీనికి కావాల్సినవి ఏమి ఎక్కువ కూడా ఏం లేవండి. ఆయిల్, జీరా, ఆనియన్స్, ఒక టమాటో అంతేని, అండ్ 2 గుడ్లు తీసుకున్నాను, చింతపండు కొంచెం, అంతే. ఇంకేం లేదండి, పెద్ద ఖర్చు కూడా ఏం కాదు. కానీ మనకి నాన్ వెజ్ తినాలని రోజు ఇలా చేసుకుంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది, మనసుకి సంతోషం కలుగుతుంది అనమాట. గుడ్డెట్టు పులుసు తింటే బాగుంటుంది, తినండి, తిని చెప్పండి ఎలా ఉంది అనేది. ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్, ఇది ఇంకా ఆఫ్ చేసేద్దాము. 5 minutes అయిపోయింది, ఆఫ్ చేసేస్తున్నాను నేను. గుడ్డెట్టు పులుసు రెడీ, స్టవ్ ఆఫ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఏంజల్ విజ్జు రాజంపిల్ల, మా అమ్మ రుచులు. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఆల్రెడీ వీడియోలు కొన్ని చెప్పాను, బట్ నా పర్సనల్స్ అవన్నీ నేను మీతో షేర్ చేసుకోలేను. కానీ ఇలా వంటలు చేస్తూ మీకు షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.